హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియోలో హోమ్ మేడ్ రోజ్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ చూపిస్తున్నాము. ఫస్ట్ అయితే రోజ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రోజ్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మీరైతే ఫస్ట్ డ్రై రోజ్ పెటల్స్ని తీసుకోవాలి. ఆ తర్వాత ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. నేనైతే మన నార్మల్ గంటె ఉంటుంది కదా, అందులో హాఫ్ గంటకి ఆయిల్ తీసుకున్నాను. అలానే ఆ ఆయిల్లో మునిగే అన్ని రోజ్ పెటల్స్ తీసుకొని దాంట్లో బాగా డిప్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ ఆయిల్ని ఒక 2-3 మినిట్స్ లైట్గా హీట్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు ఈ పెటల్స్తో పాటు కలిపి ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ని 2 to 3 వీక్స్ అలా వదిలేసేయాలి. 3 వీక్స్ తర్వాత ఈ పెటల్స్ని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకొని మనం ఈ రోజ్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. ఈ రోజ్ ఆయిల్ని డైలీ మనం నైట్ టైం 2-3 డ్రాప్స్ మన ఫేస్కి అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నామంటే మన స్కిన్ పైన మంచి రిజల్ట్ ఉంటుంది. యాక్ని ఇవన్నీ తగ్గిపోతాయి. అలానే స్కిన్ పైన ఏమైనా మార్క్స్ అండ్ స్కార్స్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. అలానే స్కిన్ చాలా గ్లోయింగ్గా బ్రైటన్గా చాలా బాగుంటుంది. ఈ రోజ్ ఆయిల్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్, ఇదైతే ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతిరోజు ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయాలంటే మన బడ్జెట్లో కాస్త కష్టమనే చెప్పాలి. అందుకోసమని నేను ఆల్మండ్ ఆయిల్ని ఇలా ప్రిపేర్ చేస్తాను. లేదు మాకు ఒరిజినల్ ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ వీడియో కావాలి అనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేసేసేయచ్చు. ఇదైతే ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ కాదు, కానీ అట్లీస్ట్ ఇందులో ఆల్మండ్ ఆయిల్లో ఉండే 50% బెనిఫిట్స్ అయినా ఉంటాయి. ఈ ఆల్మండ్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనం ఆల్మండ్స్ని ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేసేసుకొని మార్నింగ్ పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న ఆల్మండ్స్ని మనం మెత్తగా బ్లెండ్ చేసుకొని ఆ ఆల్మండ్ పేస్ట్ని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆల్మండ్ పేస్ట్ కంప్లీట్గా మునిగేంత కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ ఆల్మండ్ పేస్ట్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇదైతే కాస్త అడుగంటుతుంది, చూసుకొని హీట్ చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్చర్ని మనం చల్లారనిచ్చి ఒక కాటన్ క్లాత్లో వేసి స్క్వీజ్ చేసుకున్నామంటే మన ఆల్మండ్ ఆయిల్ రెడీ అయిపోతుంది. ఈ ఆల్మండ్ ఆయిల్ అయితే హెయిర్ హెల్త్కి స్కిన్ హెల్త్కి రెండిటికి చాలా మంచిది. ఈ ఆల్మండ్ ఆయిల్ కూడా మనం నైట్ 2-3 డ్రాప్స్ ఫేస్కి అప్లై చేసేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నామంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ 2 ఆయిల్స్ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి.